దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికంటే ముందుగా ఒక ఆత్మీయ గీతం పాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రం ఆయన మరొకసారి మీ స్వామిలో తీసుకుని వచ్చినారు. వాక్యాన్ని ధ్యానించండిగా నాతో మాతో మాట్లాడు ప్రభా. దేవా, సమస్తంతగా చీడ శక్తిని ఏసునామని గద్దిస్తున్నాం నాయన. నేను ఆధిపత్యం వహించిన నాయన కార్యక్రమం అంతా ఎవరైతే కార్యక్రమం వీక్షిస్తున్నారో వారి కుటుంబాలు దీవించున్నారు. సమస్తం మీ హస్తాలుగా అప్పగించుకున్నాం. పలురాండి మా ప్రభును మా రక్షణ యేసు క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్య పాశ్రమ్ గారు ఉన్నారు. ఆమె వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు. పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా. ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి. పొగడెద నిన్ను ధవళవర్ణుడా, పొగడెద నిన్ను ధవళవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీకర్పించిరి, తూర్పు జ్ఞానులు నీకర్పించిరి. బంగారు సాంబ్రాణి బోళము, బంగారు సాంబ్రాణి బోళము. తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము. భజించెద నిన్ను రత్నవర్ణుడా, భజించెద నిన్ను రత్నవర్ణుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. గుర్తించెద నిన్ను ఘనముగా నేను, గుర్తించెద నిన్ను ఘనముగా నేను. ఘనుడా నాకు ప్రభుడవు నీవే, ఘనుడా నాకు ప్రభుడవు నీవే. 10,000లో నా ప్రియుడగు ప్రభువా, 10,000లో నా ప్రియుడగు ప్రభువా. పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా.
ఆరాధించెదా ప్రభువా దేవా, ఆరాధించెదా ప్రభువా దేవా. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా, తిరిగి రానై యున్న ప్రభువా. స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెద నిన్ను నా ప్రభువా. చక్కటి ఆత్మీయ గీతం పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి పాషం గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నేటి వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా 55 6. యెషయా గ్రంథము 55:6. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇక్కడ దేవుడు మనకి దొరికే కాలం గురించి రాయబడింది. దేవుడు మనకి దొరికే కాలం, ఆ దొరికే కాలం అయిపోయిన తర్వాత మనం ఎంత వెతికినా దేవుడు దొరకడు. కాబట్టి ఒక కాలం అంటూ ఉంది. ఆ కాలంలోనే మనం దేవుని వెతకాలి, అప్పుడు దేవుడు మనకి దొరుకుతాడు. ఆయన సమీపంలో ఉండగా మనం వేడుకోవాలి. ఆయన దూరంగా వెళ్ళిన తర్వాత వేడుకుంటే ఉపయోగం లేదు. మరి అయితే ఆయన దొరికే కాలం ఎప్పుడు అని కనుక మనం ఆలోచిస్తే ప్రసంగిలో ఏమని రాయబడిందంటే, బాల్య దినములందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకొనుము. అంటే బాల్య దినములందే చిన్న వయసులోనే మనం దేవుణ్ణి వెతకాలి. సమూయేలుకి చిన్న వయసులోనే దేవుడు దొరికాడు కాబట్టి ఆయన ప్రవక్త అయిండు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కాబట్టి చిన్న పిల్లలకి మనం వీబీఎస్లు, మరి ప్రతి సమ్మర్ సీజన్లో వీబీఎస్లు అంత కష్టపడి ఎందుకు పెడుతున్నామంటే, మరి వాళ్ళకి దొరికే కాలం అదే కాబట్టి ఆ కాలంలోనే వారికి ప్రభువుని పరిచయం చేస్తే వారు పెద్ద అయిన తర్వాత కూడా అందులోంచి తొలగిపోరు. మరి సండే స్కూల్ కూడా అందుకనే, మరి కొన్ని సంఘాలు సండే స్కూల్స్ ఉండవు. మరి సండే స్కూల్ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క వాక్యం చెప్తుంది. వీబీఎస్ యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఆయన దొరికే కాలం ఎప్పుడంటే బాల్య దినములంది. మరి బాల్య దినములు అయిపోయిన తర్వాత వీళ్ళ గోల్స్ వీళ్ళకు ఉంటాయి. వాళ్ళు వయసులో పెరుగుతూ ఉంటారు. నేను బాగా డబ్బు సంపాదించా, నేను బాగా చదువుకోవాలి, నేను మంచిగా మరి అమెరికా పోవాలి, నేను ఇంకా కారు కొనుక్కోవాలి, బిల్డింగ్ కొనుక్కోవాలి, అందమైన భార్యని పెళ్లి చేసుకోవాలి. వాడికి దేవుడి మీద మనసు ఉండదు, వీటి మీద మనసు ఉంటుంది. ఇక వాడు అనుకునే జరగలేదనుకో,
తాను ఒకడు తలిస్తే దైవం ఒకడు తలుస్తాడు. మరి అప్పుడు ఆ డిప్రెషన్లోకి వెళ్తాడు, తాగుడికి అలవాటు పడతాడు. మరి ఇంకా భయంకరమైన ఆలోచనలు వచ్చి వాడు అఘాయిత్యానికి కూడా పాల్పడతాడు. వాడి జీవితం ముగిసిపోతుంది. కాబట్టి బాల్య దినాలంది మరి మనకి దేవుడు దొరికితే అది చాలా ఆశీర్వాదకరం. మరి బాల్య దినాలు దొరకని వారు ఏం చేస్తారంటే మరి సక్సెస్ఫుల్ అవుతారు. మరి అలెగ్జాండర్ కూడా సక్సెస్ఫుల్ అయింది, కానీ ఆయన చివరికి ఏమన్నాడంటే, నేను ఇంత సంపాదించాను, లోకమంతా సంపాదించాను, కానీ మరి ఏమి తీసుకుపోవట్లేదు అన్నాడు. కాబట్టి లోకంలో నువ్వు అనుకుని అని సాధించినా కానీ దేవుడు లేకపోతే, దేవుడి ముందు ఒట్టి చేతులతో నిలబడితే నీకు నరకమే గతి. కాబట్టి ఈ లోకంలో నువ్వు గొప్పవాడు అవటం కాదు కావాల్సింది. ఈ లోకంలో నువ్వు డబ్బు సంపాదించడం కాదు. ఈ లోకంలో ఇంకా ఏదేదో సంపాదించడం కాదు. ఈ లోకంలో నువ్వు దేవుని సంపాదించుకోవాలి. కాబట్టి ఆయన దొరుకు కాలమునందు మనం ఆయన్ని వెతకాలి. మరి ఆయన దొరికితే మనకు వచ్చే లాభం ఏందో మనం చూద్దాం. ఆయన దొరికితే, దేవుడు మనకు దొరికితే మనకు వచ్చే ఉపయోగం ఏంది? కీర్తనల 130, కీర్తనల గ్రంథం, దావీదు రాసిన కీర్తన గ్రంథం 134, కీర్తన 134 వచనం. ఆయన జనులను యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి దేవుని యొద్ద ఏం దొరుకుతాయా అంటే క్షమాపణ దొరుకుతుంది, పాప క్షమాపణ. మరి క్షమాపణ పొందని వారి లోపల ఆ గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని, అయ్యో నేను ఎంత ఘోర పాపిని అని కుమిలిపోతూ మరి ఆ రకంగా వారు కూడా తమ జీవితాన్ని వ్యర్థపరుచుకునే వారు ఉంటున్నారు. కాబట్టి ప్రభు క్షమించేవాడు. ప్రభు మనకు దొరికాడంటే మనకి క్షమాపణ దొరికినట్లే. ఎందుకంటే మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు. మరి మనుషులు ఒక్కసారి మృతి నొందవలను, తర్వాత తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నువ్వు పాప క్షమాపణ పొందకపోతే నువ్వు నరకానికే వెళ్తావు. ఆరని అగ్ని, పురుగు సావదు, మరి అది అగ్ని ఆరదు. కాబట్టి క్షమాపణ అనేది ముఖ్యం. నీకెంత డబ్బున్నా, నీకెంత పేరు ప్రఖ్యాతులున్నా, నీకు క్షమాపణ లేకపోతే నీ జీవితం వ్యర్థం. మరి పాప క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ప్రభు ఆయన ప్రశస్త రక్తాన్ని మన కొరకు చిందించినాడు. మన పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. మరి మన కొరకు శిక్ష పొందినాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, ఉమ్మేయించుకున్నాడు, అవమానం పొందినాడు, అధికారుల ముందు నుంచున్నాడు. ఆయన పాపి కాడు, అయితే మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు. మరి ఆయన మనకి క్షమాపణ అనేది ఇచ్చిండు. ఎందుకంటే మన శిక్ష ఆయన మీద వేసుకొని మనల్ని ఫ్రీగా వదిలేసినాడు. మీకు శిక్ష లేదు, పోండి. మనం చేయాల్సింది ఏంటంటే, యేసయ్యా థ్యాంక్స్, నువ్వు ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా శిక్ష నువ్వు భరించినావు, నాకు పరలోకం ఇచ్చినావు, నీ కోసం నేను జీవిస్తా అని మనం ఆయన కోసం జీవించాలి. ఇంకా ఏం దొరుకుద్ది? 7వ వచనం, కీర్తన 137, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మరి కృప దొరుకుతుంది అంటే ఆయన మన ఇలా కృప చూపించినాడు. కాబట్టి మనం ఈ లోకంలో మరి ఆరోగ్యంగా జీవిస్తున్నాం, సంతోషంగా జీవిస్తున్నాం. మరి కృప దొరికింది కాబట్టి క్షమాపణ దొరికింది. ఇంకా ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? అదే 137, యెహోవా యొద్ద కృప దొరుకును,
ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఇక పాపం చేయాల్సిన చేసే మనసు రాదు మనకి. ఎందుకంటే మనం ప్రభువు యొక్క ప్రశుద్ధ రక్తంలో కడుగుపడ్డాం కాబట్టి పాపం జోలికి ఇంకా వెళ్ళాం. ఎందుకంటే పాప విమోచన, పాప క్షమాపణ, పాప విమోచన అంటే ఇక పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తాం. ఎందుకంటే మనలో ప్రభు ఉన్నాడు, మనతో ప్రభు ఉన్నాడు, మనకి దేవుడు దొరికాడు, ప్రభు దొరికాడు. కాబట్టి పాపం చేయాలని ఆలోచన మనకి రాదు. కాబట్టి మనం విమోచించబడిన వారము. మరి దేవుడు దొరకని వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు అయితే వాళ్ళు పాపం చేద్దాం, పాపం చేద్దాం, పాపం చేద్దాం, డబ్బులు ఇచ్చి పాపం కొనుక్కుందాం, రోగాలు కొనుక్కుందాం అని వారు తాతాలాడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి క్షమాపణ దొరకలేదు, కృప దొరకలేదు, విమోచన దొరకలేదు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్, ఈ మూడు మొట్టమొదటి పాయింట్లో పెట్టుకుందాం. ఏంటంటే ఒకటి క్షమాపణ దొరుకుతుంది, కృప దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. మరి రెండో పాయింట్ ఏందో చూద్దాం. సామెతలు 31, సామెతలు 31 రెండో పాయింట్. దేవుడు మనకి దొరికితే మనకి ఏమేమి దొరుకుతాయో మనం చూస్తున్నాం. మరి మొట్టమొదటి పాయింట్లో క్షమాపణ దొరికింది, కృప దొరికింది, విమోచన దొరికింది. రెండో పాయింట్ ఏందో చూసుకుందాం. సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. మరి రెండోది మనకి దొరికేది ఏంటంటే గుణవతి అయిన భార్య దొరుకుతుందంట. దేవుడు దొరికినోడికి ఎవరు దొరుకుతారు? గుణవతి అయిన భార్య దొరుకుతుంది. అంటే దేవుడు లేనివాడికి అట్లాంటి భార్య దొరుకుతుంది అంటే గుణం లేని భార్య దొరుకుతుంది. గుణం లేని భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని సామెతలోనే చదువుతాం మనం. మరొకటి ఏం చదివిందంటే భార్య దొరికిన, తేలు దొరికిన అని చదివింది. ఇక తేలు అంటే అది పక్కనే కూర్చొని పక్కనే పండుకొని కొడతా ఉంటారు. రోజు పక్కలో పండుకొని కొడతా ఉంటే వాడికి మంట లేస్తూ ఉంటుంది. కాబట్టి గుణం లేని భార్య తేలు లాంటిది. ఈ తేలు ఏం చేస్తుందంటే స్వభావం, దాని స్వభావం కొట్టడమే. కాబట్టి గుణం లేని భార్య దొరికితే రోజు వాడికి సతాయింపులే. వాడికి అది తీసుకురా, ఇది తీసుకురా, డబ్బు తీసుకురా, ఇల్లు కావాలి, కారు కావాలి, పట్టు చీర కావాలి, బంగారం కావాలి. ఇక తేలులాగా కొడతానే ఉంటుంది అన్నమాట. అయితే ఎవరికైతే దేవుడు దొరికిండో వాళ్ళకి అట్లాంటి భార్య దొరుకుతుంటే గుణం అయితే అయిన భార్య దొరుకుతుంది. మరి ఆ భార్య ఏమేం చేస్తుందో ఇక్కడ మనం ఈ కీర్తన సామెతలు 31:11 నుంచి చదివితే అన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి గుణవతి అయిన భార్య మేలు చేస్తారు, సహాయం చేస్తారు. మా ఆయన అభివృద్ధిలోకి రావాలి అని ప్రార్థన చేస్తుంది. మరి మంచిగా సహాయ సహకారాలు అందిస్తారు. మరి దేవుడు ఏం చేసిందంటే అవ్వని ఎందుకు చేసిందంటే సాటి అయిన సహకార్య దేవుడు చేసిండు. కానీ మరి ఆమె సాతానుడు మాటినింది. సాతానుడు మాటిని మరి ఆదాముకి తేలులాగా తయారైంది, పక్కలో బలంలా తయారైంది. కాబట్టి మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనకి దేవుడు దొరికినప్పుడు దేవుడితో పాటు గుణవతి అయిన భార్య కూడా దొరుకుతాడు. గుణవంతుడైన భర్త దొరుకుతాడు ఆడపిల్లలకి. మరి గుణవంతుడైన భర్త దొరకపోతే గుణం లేని భర్త దొరికాడంటే వాడి వలన ఆ భార్యకి హరాస్మెంటే. వాడు తాగుతాడు, కొడతాడు, తిడతాడు. వాడి ఆ మైండ్లో సైతానుగాడు వాడిని అట్ట వాడుకుంటాడంటే నీ భార్యని తిట్టు అంటాడు, కొట్టు అంటాడు, తాగు అంటాడు, బ్రాందీ రమ్ము ఇవన్నీ తాగు అంటాడు. భార్య ఈ గుణవంతుడు కానీ భర్త దొరికినప్పుడు వాడి వల్ల భార్యకి చాలా నష్టం.
కాబట్టి దేవుడు దొరికిన వాళ్ళకి రెండో పాయింట్గా గుణవతి అయిన భార్య భర్తకు దొరుకుతుంది, గుణవంతుడైన భర్త భార్యకు దొరుకుతుంది. కాబట్టి దేవుడు మనకి చాలా ముఖ్యం. మరి ఇవాళ రేపు టీవీలో పేపర్లో చదువుతున్నాం, ఇక సంపుకునుడేనంట, సంపుడు. అది ఇక అంత భయంకరం అంటే ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. 3వ పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 3వ పాయింట్. అపోస్తుల కార్యములు 3. అపోస్తుల కార్యాలు 3:5. పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమండి. 5. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. మరి ఇక్కడ పుట్టుకుంటివాడు పేతురు యోహాన్ని చూసి వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాడు, డబ్బులు దొరుకుతాయేమోనని చూసినాడు. అయితే వీడికి ఏం దొరికిందంటే 6. అంతటా పేతురు వెండి బంగారం నా వద్ద లేవు, నా ఖరీదే నీకు ఇచ్చిన నజరేయుడని యేసుక్రీస్తును నడుమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదంలో చీరములో బలం పొందిను. 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఇక్కడ స్వస్థత దొరికింది. 3వ పాయింట్. మొట్టమొదటి పాయింట్ క్షమాపణ దొరికింది. మరి అదే క్షమాపణ తర్వాత కృప, తర్వాత విమోచన. మొట్టమొదటి పాయింట్. 2వ పాయింట్లో గుణవతమైన భార్య దొరికింది. 3వ పాయింట్లో స్వస్థత దొరికింది. కాబట్టి నజరేయుడైన యేసునామమున లేచినాడు అన్నప్పుడు ఆయనకి స్వస్థత వచ్చింది. మరి ఏం చేసినట్ట? నడిచాడు. నడుస్తూ ఏం చేసినట్ట? గంతులు వేస్తున్నాడు. గంతులు వేస్తూ ఇంకా ఏం చేయాలంటే దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవుడు దొరికినోడికి ఏం దొరుకుతుందంటే స్వస్థత కూడా దొరుకుతుంది. డాక్టర్లు నాకు మరి లాభం లేదన్నారు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లాభం లేదన్నారు, స్వస్థత రాదన్నారు. అయితే యేసయ్య నాకు స్వస్థత ఇచ్చాడు అని దేవుని నామానికి మహిమ కలుగా ఆయన దేవుని స్తుతించే వారు చాలామంది ఉన్నారు. ఎందుకయ్యా అంటే దేవుడు దొరికాడు. మరి కడుపులో గడ్డ పోయింది, అల్సర్ పోయింది, క్యాన్సర్ పోయింది, టీబీ పోయింది, కరోనా పోయింది. మరి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు అని ఆయన నామాన్ని స్తుతించేవారు ఉన్నారు. కాబట్టి దేవుడు దొరికిన వాడికి 3వ పాయింట్గా స్వస్థత దొరికింది. మరి దేవుడు దొరికిన వాడు ఇంకా ఏం దొరికిందో 4వ పాయింట్ మనం చూసుకుందాం. 1 యోహాను 3:21. 1 యోహాను 3. యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలో గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకును. కాబట్టి ఇక 4వ పాయింట్లో ఏం దొరుకుద్దంట? మనం ఏం అడిగినా దొరుకుద్దంట. ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నాం, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం, ఆయన మన యందు ఆనందిస్తున్నాడు, ఆయన మన యందు సంతోషిస్తున్నాడు. కాబట్టి మనకి ఇంకా ఏమేమి కావాలి, మనం ఏమేమి అడిగితే అన్నీ కూడా దొరుకుతాయి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవా నాకు సమృద్ధిగా డబ్బు కావాలయ్యా అని మనం అడిగినప్పుడు, లేకపోతే దేవా నాకు సరిపోయినంత డబ్బు కావాలయ్యా అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన దృష్టికి మంచివాడిగా ఉన్న వారికి దేవుడు జ్ఞానము, ఐశ్వర్యము, మరి బలం ఇస్తా అని ప్రసంగిలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే మంచిగా ఉన్నామో
అప్పుడు ఆయన మనకి ఐశ్వర్యం కూడా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే అడిగితే ఇస్తాడు, ఏం అడిగినా ఇస్తాడు అన్నాడు. మరి మనకి దేవుడు కారు అడిగితే ఇస్తాడు, ఇల్లు అడిగితే ఇస్తాడు, మంచి బట్టలు అడిగితే ఇస్తాడు. మరి అన్నీ కూడా ఆయన మనకి ఇస్తాడు. ఇక్కడ ఏమైంది, ఏమని రాశారు, ఆయన వల్ల మనకు దొరుకుతుందంట. కాబట్టి దేవుడు దొరికినప్పుడు మనం ఎంతో ఆశీర్వాదకరం ఆయన జీవితం జీవిస్తాం. మరి దేవుడు దొరకనోడు తర్వాత మరి దేవుడు కనిపించడు, ఎందుకంటే దేవుడు దూరం అయిపోతాడు. దేవుడు సమీపంగా ఉన్నప్పుడే నీకు దొరకలేదు, ఆయన దొరుకు కాలం ముందు నువ్వు వెతకలేదు, వెతకకుండా ఏదేదో వెతికావు. ఆ తర్వాత పెద్దోడు అయిపోయి మరి దేవుడి కోసం మరి వెతికితే దొరుకుతాడో లేదో మనకి డౌటే. కాబట్టి మరి కొంతమందికి పెద్ద అయినప్పుడు కూడా దొరుకుతాడు. మరి వారి జీవితంలో అదొక టర్నింగ్ పాయింట్. అమ్మో, నాకు దేవుడు దొరికిండయ్యా, నేను దేవుని వదిలిపెట్టాను, ఇంతకాలం నాకు దేవుడు తెలీదు, నా దేవుడి గురించి ఎవరు చెప్పలేదు, ఈరోజు నువ్వు యేసయ్య గురించి చెప్పినావు, నాకు యేసయ్య దొరికాడు, నేను ఆయన వదిలిపెట్టాను అని యేసయ్యని గట్టిగా పట్టుకునేవారు ఉన్నారు పెద్ద అయిన తర్వాత కూడా. కాబట్టి సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి బాల్య దినాలంతే దొరకకపోతే సువార్త వలన ఆయన పెద్దవారికి దేవుడు దొరుకుతాడు. కాబట్టి మనం సువార్త చేద్దాం, దేవుని పరిచయం చేద్దాం, యేసయ్యని పరిచయం చేద్దాం, వారికి మరి నిత్య జీవాన్ని ఇచ్చి ఆ వెసులుబాటు కల్పిద్దాం. దేవుడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్.